హాయ్ అండి, అందరికీ నమస్తే. రైతన్నలకైతే పెద్ద తిప్పలు వచ్చింది. కరెంటు సరిగ్గా లేకపోవడం, వానలు సరిగ్గా లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టిన వాళ్ళు పెట్టేడితే పెట్టని వాళ్ళు పెట్టకెడతారు. పెట్టిన వాళ్ళకేమో నీళ్ళు అందుతలేవు, కరెంటు సరిగ్గా ఉండట్లేదని ఇట్లా బాధపడుతున్నారు. పెట్టని వాళ్ళు ఏమో మొత్తానికే పెట్టలేదు, పంటలు పండుతాయా పండయా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ వర్షాకాలం ఇట్లున్నది, కరెంటు బాధ అట్లున్నది. ఈ రెండు ఇబ్బందుల వల్లనైతే పొలాలు సరిగ్గా వండటట్లేవు. ఈ వర్షాకాలం ఏం చేస్తుందో. ఇక పొద్దున సాయంత్రం మా సార్ అయితే మోటార్ల కాడికి పోడు బంద్ చేసుడు వేసచ్చుడే సరిపోతుంది. ఇక కొన్ని వేరే మోటార్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే పొద్దున సాయంత్రం పోవడం రావడం అయితే జరుగుతుంది. ఇంకో పని అయితే ఏం లేదు. ఇక పొలాల చుట్టూ తిరుగుడే తన పని అయిపోతుంది. ఏదైనా పనికి వెళ్దామంటే మళ్ళీ కరెంట్ వచ్చి పోతుందేమో అన్న బాధకు అటు ఇటే పోతూ ఉన్నాడు. కరెంటు లేకుంటే కూడా పొలాలు వండదట్లేవు. ఆ ఉన్న నీళ్ళు కూడా కరెంటు ఉంటేనే పొలాలు వారుతాయి. రైతులకైతే చాలా ఇబ్బంది అయితే జరుగుతున్నది ఫ్రెండ్స్.